2012వ సంవత్సరంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సీసీఎల్ఏకి ఒక ఉత్తరం రాసినారు. ఆ ఉత్తరాన్ని అప్పుడున్నటువంటి సీసీఎల్ఏ గారు అమలు చేసి ఉంటే ఇలా పంచాయతీ వచ్చేది కాదు. అయితే ఆ 2185 ఎకరాల స్థలంలో ఐఎంజీకి ఇచ్చిన భూములు 400ని కూడా యాడ్ చేసి అప్పటి జిల్లా కలెక్టర్ గారు ఇది కోర్టు పరిధిలో ఉందని చెప్పి బ్రాకెట్లో పెట్టి 2185 ఎకరాలని డిమార్కెట్ చేసి సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వమన్నారు. అంటే అప్పటి కలెక్టర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 2185 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి. కొందరు చెప్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి కొట్లాడిండు బాగా సుప్రీంకోర్టుకు పోయి. రేవంత్ రెడ్డికే వకీలు వేరే వాళ్ళని పెట్టుకుని కొట్లాడతాడు. ఈయన పోయి కొట్లాడింది ఏందో నాకు తెలియదు. భూమి ఇచ్చింది 2004లో ఇచ్చింది అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 2006లో రద్దు చేసింది. దాని మీద కోర్టుకు పోయినరు. ప్రభుత్వం పోలే కోర్టుకి. రేవంత్ రెడ్డి పోలే, చంద్రశేఖరరావు పోలే, ఇంకా ఎల్ఐ పోలే, మల్లయ్య పోలేదు. భూమి ఏ కంపెనీకి అయితే ఐఎంజీ అనేటువంటి కంపెనీకి అలాట్ అయిందో ఐఎంజీ కంపెనీ నాకు ఇచ్చిన భూమిని తర్వాత వచ్చిన ప్రభుత్వం గుంజుకున్నది. ఇది మంచి పద్ధతి కాదు, నాకు ఇయ్యండి, నేను క్రీడల్ని అభివృద్ధి చేస్తా అని పోయింది. నీకు అది చేసేటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ లేదు, నీకు అది ఆ భూమి ఇవ్వడం తప్పు అని చెప్పి హైకోర్టు ఆ కేసుని కొట్టివేసింది. హైకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. మళ్ళీ అదే సంస్థ సుప్రీంకోర్టుకు పోతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్టే ఉంది, దాంట్లో మేము ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు 2024 సంవత్సరం లోపల ఆ జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసింది. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని. ఇక 2024 కంటే ముందు ఈయన పోయింది ఎక్కడ, ఈయన వకాలత్ చేసింది ఎక్కడ, ఈయన ఆర్గ్యూ చేసింది ఎక్కడ, ఈయన ప్లీడర్లను కలిసింది ఎప్పుడు, అసలు వీళ్ళ కేసు ఉన్నదనే విషయం కూడా తెలియదు. సరే వచ్చింది. ఇవాళ విషయం ఏంది, అప్పుడు 400 ఎకరాలు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు వెనక్కి ఇమ్మన్నది. వెనక్కంటే ఆ భూములు ఎవరి? ఆ భూములు 2324 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు. ఆ 400 ఎకరాలు మీరు ఇచ్చిందే చెప్తున్నారు 2324. ఇందిరమ్మ రాజ్యం పొద్దుగాలైతే ఇందిరమ్మ పేరు లేకపోతే వీళ్ళకి బతుకు తెరవేలేదు. మరి ఆ ఇందిరమ్మ అప్పుడు ఇచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములు 2324 ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా కాంపౌండ్ వాళ్ళు కట్టిరు రేవంత్ రెడ్డి గారు. మిగతా పంచాయతీలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ 2324 లేవు, 2012లో అప్పటి కలెక్టర్ రాసినట్టు 2185 ఎకరాలే ఉన్నాయి. అందులో ఈ 400 ఎకరాలు కూడా వీళ్ళదనే చెప్పిండు కలెక్టరు, కానీ కోర్టు పరిధిలో ఉందని రాసిండు. కోర్టు ఎలా భూమి ఆ ప్రైవేట్ వ్యక్తిది కాదు అని చెప్పింది. అంటే భూమి ఎవరిది అవుతుంది? సెంట్రల్ యూనివర్సిటీది అవుతుంది. 2185 ఎకరాలు 2012వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ భూములైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములని రాసిండో అవి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది. ఇక నిన్న మన కొందరు శుద్ధ పూసలు మాట్లాడుతున్నారు, మేమే కాపాడినాం భూములను, మా నాయననే కొట్లాడిండు అని. అసలు తప్పు వాళ్ళు చేసారు. మీకు ఇప్పుడు ఉత్తరం కాపీ ఇస్తా. 2012లో హెచ్ఆర్డి మినిస్టర్ హోదాలో గౌరవనీయులు ధర్మేంద్ర ప్రధాన్ గారు దెన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారికి ఉత్తరం రాసి ఈ భూములు 2185 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద ఎలినేట్ చేయమని చెప్పారు. ఇలా చెప్తుండొచ్చు కోర్టుల కేసు ఉంది కాబట్టి ఎలినేట్ చేయలేదు. కోర్టుల కేసు 400 పక్కన పెడితే మిగతా 1785 ఎకరాలన్నా సెంట్రల్ యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కట్టాల్సింది ఉండే కదా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. నీళ్లు, నిధులు, నియామకాలు, మా భూములు మాకే, ఇది కదా తెలంగాణ పంచాయతీ. బాగా చదువుకున్నావు కదా కేటీఆర్, మరి ఎందుకు 1785 ఎకరాలు 2012లో కలెక్టర్ రాస్తే 10 ఏళ్ళు మీరు భూములు వంచిర్రు, పైసలు వంచిర్రు, మస్తు తెలంగాణని బంగారు తుకుడా చేసిర్రు కదా. కనుక చదువుకునే పిల్లలకు భూములను ఎందుకు అలినేట్ చేయించలేకపోయినరు? మీ సీసీఎల్ఏ గారు వచ్చి మీకు చెప్పలేదా ఇది ఒక ఫైల్ పెండింగ్ ఉందని? తీసుకుందాం భూములు అనుకుని ఆపిరా? అసలు ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే దీని మొత్తం పంచాయతీ లోపల 534 ఎకరాలని సెంట్రల్ యూనివర్సిటీ తోటి అగ్రిమెంట్ చేసుకొని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆ ఎంఓఈలో కేటగిరికల్గా రాసిండ్రు. ఈ 534 ఎకరాల్లో అగ్రిమెంట్ రాసిన రోజు అన్న దయించి అర్థం చేసుకోవాలి మీడియా మిత్రులు, 397 ఎకరాలని ఈరోజు మీకు ఇస్తా ఉన్నాం. ఇంకా మిగిలినటువంటి 134.08 ఎకరాలను అందులోంచి 50 ఎకరాలు 30 రోజులలో రిజిస్ట్రేషన్ చేస్తాం, 90 రోజులలో మిగతా భూమి మొత్తాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిండ్రు. సో దట్ ఎంఓ ఈజ్ నాట్ ఫుల్ఫిల్. తీసుకున్నదేమో 534 ఎకరాలు, ఇచ్చిందేమో 397 ఎకరాలు. మిగతా 134 ఎకరాలని ఈ శుద్ధపూస సత్యవాకులు వలుతున్నటువంటి శుద్ధపూసల నాయన అక్కడ టీఎన్జీ వాళ్ళకి ఇచ్చేసిండు. నిజంగా మీకు యూనివర్సిటీ మీద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే చంద్రశేఖర గారు 134 ఎకరాలు ఆ రోజే యూనివర్సిటీకి ఇవ్వాల్సింది. టీఎన్జీ వాళ్ళకి ఎందుకు ఇచ్చిర్రు?
వీడికి వచ్చి టీఎన్జీ వాళ్ళకి ఇచ్చే ఆడికి ఉస్మానియా యూనివర్సిటీకో ఈడ డబుల్ బెడ్రూమ్ కడదాం ఈ జాగా మంచిగా ఉందని చెప్పి ఇవన్నీ ఇట్లా ఉంటా ఉంటే వాస్తవాలు ఒక రకంగా ఉంటే దొంగనే ఉల్టా దొంగ దొంగ అని అరిచినట్టు 10 ఏళ్ళ అధికారం నుండి సీసీఎల్ఏ ఉత్తరం మార్పించక సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీదకి భూములు మార్చక టీఆర్ఎస్ తప్పు చేసింది. 134 ఎకరాలు యూనివర్సిటీకి ఇవ్వాల్సిన భూముల్ని టీఎన్జీ వాళ్ళకి ఇచ్చింది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వమే. రోడ్ వేసిర్రు పాపం సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కోర్టుకు పోతే కేసు ఓడిపోయినరు. ఇంత జరిగితే మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు రోడ్ కోసం కొట్లాడుతున్నారు. ఇవన్నీ వాస్తవాలు అయితే ఏమి తెలియనట్టు లేదా తెలిసి కావాలనో ఎదురుగున్న వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన 2324 ఎకరాల భూముల్ని అయ్యా రేవంత్ రెడ్డి గారు నీ నోటెక్కేలు వచ్చే మాట సత్యమే అయితే నీ పాలన ఇందిరమ్మ రాజ్యమే అయితే నువ్వు ఏ ఇందిరమ్మ పేరు చెప్పుకొని అయితే బతుకుతున్నావో ఆ ఇందిరమ్మ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2324 ఎకరాలకి ఫెన్సింగ్ ఎత్తావా గోడ కడతావా కట్టి ఆ విద్యార్థుల్ని కాపాడు. ఉత్తుతగా పైకి కేసులు ఎత్తేసినామని నటించేటువంటి కార్యక్రమాలు మానుకోండి. మీ రాహుల్ గాంధీ గారిని పిలిచి 2324 ఎకరాలకి ఫెన్సింగ్ వేసి విద్యార్థులకు అండగా నిల్చుంటారా తప్పుడు విధానాలను అవలంబిస్తారా తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. భూముల్లో భారీ స్కామ్ జరిగింది. ఆ భూముల స్కామ్ వెనక బీజేపీ ఎంపీ ఉన్నారనేది ప్రధానంగా 2 రోజుల్లో పూర్తి విషయాలు బయట పెట్టే పూర్తి ఆధారాలు. సో మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే 2 రోజులంటే పెద్ద దూరం లేదు. ఈ ఉన్నోళ్ళం వారిపోము. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఎంపీ కూడా వారిపోడు. దేశం విడిచిపెట్టి ఎవరు వారిపోరు. బీజేపీ ఎంపీలు అయితే వారిపోరు. పక్క గ్యారంటీ ఇస్తాను నేను మా అందరు ఎంపీల తరఫున. 2 రోజులు ఆగుదాం. లెట్ హిమ్ కమ్ బిఫోర్ ద మీడియా. ఆయన నోట్లోంచి ఆ చిలుక పలుకులు రానియండ్రి. వచ్చిన తర్వాత వారు ఎవరి పేరు తీసుకుంటే ఆ ఎంపీ గారికి సపోర్ట్గా మొత్తం మా పార్టీ అందులో ఉన్న నిజాలు ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం. అప్పుడు స్కామ్ చేస్తుంటే ఒక్క నిమిషం అప్పుడు స్కామ్ చేస్తుంటే మేమే ఆపినాం. కోవిడ్ టైం అప్పుడు స్టూడెంట్స్ లేనప్పుడు బుల్డోజర్లు పెట్టి అప్పుడు ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం అది ఎవరు బ్రెయిన్ చైల్డ్ ఎవరు ముఖ్యమంత్రి కొడుకు రామారావు. ఎందుకు అది కేవలం టీఎన్జిఓస్ కాదు ఆడ 3-4 బిల్డర్స్కు లాభం అయ్యేటట్టు బుల్డోజర్ పెట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పెడితే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళు భూములు అమ్ముకుండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళకి ఏం బాధ అంటే అరే మేము మా దీని మీద కన్నేసినా మేము అమ్ముకోలేదు వీళ్ళు అమ్ముకుంటున్నారు అదే బాధ. చేసిన తప్పులన్నీ వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు వీళ్ళు చేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. భూములు అప్పచెప్పేటప్పుడు గత ప్రభుత్వం టీడీపీ కావచ్చు వేరే రోజు భూములు అమ్మేటప్పుడు బీజేపీ ఎంపీ ప్రధానంగా అందులో పాత్ర పోషించారనేది కేటీఆర్ చెప్తున్నారు. సో అప్పుడు ఈయన పుట్టినో పుట్టలేదో నాకు తెలియదు. ఈయన రాజకీయాలు ఉన్నాడో లేడో ఆయనకు తెలియదు. ముందుగా పోయి వాళ్ళ నాయన్ని అడుగుమాను. ఒకవేళ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏమైనా చేస్తే ఆ టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళ నాయన కూడా ఉండే. అందుకని మొత్తం కాయిదాలు తీసుకొని వచ్చి మంచిగా కూర్చుందాము. గన్పార్క్ కాడికి వస్తాడా ఏడికి వస్తాడో అందరి చరిత్రలు తీసుకొని రమ్మనుండ్రి. మేము కూడా చరిత్రలు తీసుకొని వస్తాం. ప్రశాంతంగా మాట్లాడతాం. భవిష్యత్తు కార్యాచరణ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈరోజు ఓన్లీ మేము లీగల్ అంశాలు విశ్వేశ్వర రెడ్డి వస్తుంది కాబట్టి కొంత వారికి తెలుసుకుంటున్నారు. మమ్మల్ని కూడా కొంచెం అవేర్నెస్ కోసం అని చెప్పి రమ్మంటే వచ్చినాము. ఓన్లీ లీగల్ అంశాలు చూసుకొని ఏం చేయాలి పార్టీ పెద్దలకు ఏం చెప్పాలి కిషన్ రెడ్డి గారికి ఏం చెప్పాలనే దానికోసం మేము ఇవాళ ఇంటర్నల్గా సమావేశమైనాం. ఈరోజు జరిగిన సమావేశ సారాంశాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి చెప్తాం. యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం కొట్లాడుతున్న అందరినీ కలుపుకొని ముఖ్యంగా విద్యార్థులను కలుపుకొని విద్యార్థి సంఘాలను కలుపుకొని అన్ని యూనివర్సిటీలను ఏకం చేసి రాష్ట్ర పార్టీ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి హైకమాండ్ ఆదేశాల మేరకు దీన్ని ఒక మంచి ఉద్యోగంగా మలుపు తిప్పేందుకు మేము ప్రయత్నిస్తాం. స్థానిక ఎంపీగా విశ్వేశ్వర రెడ్డి గారు ఆ దిశగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. సో రూల్స్ ఏమున్నాయి లేవని మమ్మల్ని ప్రశ్నలు అడిగే కంటే ముందు మీడియా మిత్రులకి పిలువద్దని ఎక్కడన్నా రూల్స్ ఆబ్జెక్టివ్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్. ఈజ్ ద లోకల్ ఎంపీ ఈ కెన్ సమ్మన్ ఎనీబడీ. ఐ కెన్ గో దేర్ హీ కెన్ కమ్ హియర్. ఇన్ ఫ్యాక్ట్ మేమే అక్కడ పోదాం అనుకున్నాం. అక్కడ పోతే పొలిటికల్ ఇన్స్టిగేషన్ ఈ టీఆర్ఎస్ వాళ్ళు తీసేసినట్టు మేము అంత దిగజార తలుచుకోలేదు. సో వి విల్ ఆన్సర్ ఇన్ ఏ లీగల్ లాంగ్వేజ్ ఓన్లీ. MLAs and MPs are all powerful. They can come and they can summon any institute or anybody and they can inquire which comes under their territorial jurisdiction. This is what law says. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు యూనివర్సిటీనే 4th సిటీకి తరలించి అక్కడ ఎకో పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రచారం ఒకటి చేస్తుంది. అఫీషియల్ గా ఏం లేదు ఇందులో. హెచ్సియుని పూర్తిగా 4th సిటీకి తరలించి ఇక్కడ ఏదైతే ఆన్ రికార్డ్ లో మాట్లాడిందా ఎవరు? సో ఇవన్నీ తొందరపాటు నిర్ణయాలు. వ్యక్తుల నిర్ణయాలు ప్రివేల్ కావు. వ్యక్తులు మాట్లాడింది ప్రివేల్ కాదు. ఓ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు క్యాబినెట్ గెజిట్ ఇవన్నీ ఉంటాయన్న. వ్యక్తిగా నాకు చాలా అభిప్రాయాలు ఉంటాయి. వ్యక్తిగా అందరికీ అభిప్రాయాలు ఉంటాయి. ఒక ఎంపీగా మల్కాజ్గిరి ఎంపీగా వారికి అభిప్రాయం ఉంటుంది, లేదా విశ్వేశ్వర రెడ్డి గారికి ఉంటుంది, నాకు ఉంటుంది, నీకు కూడా అభిప్రాయం ఉంటుంది.
కానీ చట్టం ఏం చెప్తుంది? నాకు ఇది జాగా మంచిగా అనిపించింది కాబట్టి దీన్ని జూ పార్క్ చేస్తానంటే ఇక ఎట్లా మాట్లాడతారు దాన్ని మరి? కాబట్టి దేర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్. భారత రాజ్యాంగానికి లోబడి ఏ పార్టీకి సంబంధించిన ఎంపీలైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా పనిచేయాలన్నా మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులం, చట్టం తెలిసిన వ్యక్తులం కాబట్టే వారి కాన్స్టిట్యున్సీ పరిధిలో వారింట్లోనే కలిసినాం. అందుకనే రఘునందన్ రావు ఇంట్లోనో రాజేందర్ గారి ఇంటికో విలువ లేదు. స్థానిక ఎంపీ గారి ఇంటికి మేమే వస్తామని చెప్పినప్పుడు వారే ఎంపీ గారిని గౌరవించి వారు ఇక్కడికి వచ్చినారు. దెన్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? కోడిగుడ్డు మీద ఈగలు ఇక్కడ ఎందుకు? నేను మీ ఇంటికి వస్తే మీరు మా ఇంటికి వస్తే ఏముంది? మీ ఇంట్లో జాగా ఎక్కువ ఉంటే మీ ఇంటికే వస్తాం మేము, మీ ఇంట్లో జాగా తక్కువ ఉంటే మా ఇంటికి రండి సార్ భోజనం పెడతామని పిలుస్తాము. సో డోంట్ టేక్ ఇన్ దట్ కాంటెక్స్ట్. దయించి దీన్ని భూమిని ఎట్లా కాపాడాలనేది మా మీడియా మిత్రులు బాగా పోరాడుతున్నారు, దాని గురించి మాట్లాడుండ్రి. పోలీసు వాళ్ళు ఎవరిని రావద్దంటారు? మీరు ఒక మాట, ఇన్ని మాటలు మమ్మల్ని అడిగారు కదా, ఏ సెక్షన్ ప్రకారము పోలీసు వాళ్ళు ఎవరిని రావద్దని చెప్పే అధికారం ఉందో చెప్పమని చెప్పుండ్రి, అది అడుగుండ్రి. సుప్రీంకోర్టు 16వ తారీఖు దాకా అక్కడ ఏం పనులు జరగద్దు, స్టేటస్ కో అని చెప్పింది. నిన్న తెలంగాణ ప్రభుత్వం వచ్చి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు TGIIC అని బోర్డు పెట్టింది. ఇది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు అని వార్త పెట్టుర్రి. కాంగ్రెస్ ఎంపీ కలగని దాన్ని ఎకో పార్క్ చేస్తా అంటే ఎవరా ఎంపీ? ఆయనకు ఉన్నది ఏంది, ఆయనకు తెలిసింది ఏంది, ఎకో పార్క్ అంటే ఏందో ముందు ఆయన తెలుసుకొని మళ్ళీ మాట్లాడమనుండ్రి, పెట్టమనుర్రి ప్రపోజల్, దెన్ వీ విల్ థింక్ అబౌట్ ఇట్.